హలో అండి, అందరికీ నమస్కారం. యాక్చువల్‌గా నేను ఈ వీడియో చేసే కారణం ఏంటంటే, జస్ట్ నా ఒపీనియన్ ఒక 2 ముక్కల్లో ఇప్పుడు జరిగే ఒక ట్రెండింగ్ టాపిక్ ఆడవాళ్ళు వాళ్ళ దుస్తులు గురించి మాట్లాడదామని వచ్చాను. యాక్చువల్‌గా శివాజీ గారు తెలియకో ఒక చాలా ముఖ్యమైన టాపిక్ బయటకు తీసుకొచ్చారు. ఇది ఎంతోమంది ఇదివరకు మాట్లాడినా, ఇప్పుడు ఈ టాపిక్ చాలా పెద్దదైపోయి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ షేర్ చేస్తున్నారు. మంచిదే. సో నేనేం చెప్తానంటే, శివాజీ గారు మాట్లాడిన దాంట్లో ఒక 2 మాటలు తప్పుదొర్లాయి తప్ప ఆయన భావం మాత్రం పూర్తిగా కరెక్టే. అందరూ వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ చెప్పడం వల్ల ఇప్పుడు మనకేమర్థమవుతుందంటే 90% మంది ప్రజలు శివాజీ గారికే సపోర్ట్ చేస్తున్నారు. ఎక్కడో అక్కడ సెలబ్రిటీలు తప్ప. ఎందుకంటే వాళ్ళకది అవసరం. సో వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ 90% మామూలు ప్రజలు మాత్రం శివాజీ గారికే సపోర్ట్ చేస్తున్నారు. అసలు ఇంత డిస్కషన్ అవ్వాల్సిన అవసరం ఏంటండి? మనం భారతదేశంలో ఉంటే అక్కడ కల్చర్‌కి, అక్కడ కట్టుబాట్లకి మనం గౌరవించాల్సిందే. మీరిప్పుడు యూరోప్‌కెళ్ళండి. అక్కడ కావాల్సినట్టు ఉండండి. మీరు వేరే దేశాలకెళ్ళండి. అక్కడ పద్ధతులు పాటించాలి. మీరు ఏ ప్లేస్‌కి తగ్గట్టుగా అక్కడ ఉండాలి. అంతే అది. అది మీరు ఆ ల్యాండ్‌కి ఇచ్చే రెస్పెక్ట్ అది. అసల దాంట్లో అంత డిస్కషన్ చేయాల్సిన అవసరమే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత సెలబ్రిటీలంటే ఇప్పుడు వాళ్ళు శారీ ఓపెనింగ్‌కో, మాల్ ఓపెనింగ్‌కో దేనికో వెళ్తారు. వాళ్ళకి బౌన్సర్‌లుంటారు. మనం కూడా ఇష్టం వచ్చినట్టు వెళ్తే మనకి చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరు కదండీ. అయినా ఇంకొకటి, మనం ఎందుకు అసలు ఇష్టం వచ్చినట్టు బయటికి వెళ్ళి పబ్లిక్ ప్లేసెస్‌లో మనం నెగెటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకోకూడదు. ఇప్పుడు మనం బయటికెళ్తున్నామంటే ఒక 100 మంది మనల్ని చూస్తున్నారంటే ఇబ్బందిగా ఉంటుంది ఏ అమ్మాయికైనా. అసలు అంత నెగెటివ్ ఎనర్జీ అసలు అక్కర్లేని జనాల్ని అట్రాక్ట్ చేసుకోవాల్సిన అవసరమే లేదు కదా! సో కాబట్టి మీరు ఏ ల్యాండ్‌లో ఉంటే ఆ ల్యాండ్‌కి ఉన్న కట్టుబాట్లని గౌరవించాలి. శివాజీ గారు అన్న మాటల్లో తప్పు ఏమీ లేదు. ఆయన చెప్పిన 2 చెడ్డ పదాలని ఆయన వెనక్కి తీసేసుకున్నారు. సో ఈ విషయం ఇక్కడితో అందరూ వదిలేస్తే బాగుంటుంది. బట్ దీనివల్ల తెలిసిందేంటంటే 90% ప్రజలు శివాజీ గారికే సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఆడపిల్లలు పద్ధతిగానే బయటికెళ్ళాలనే చెప్తున్నారు. మగవాళ్ళు కూడా సరైన చూపులు ఉండాలి వాళ్ళకి. కానీ అట్లా అని ఆడవాళ్ళు ఇష్టం వచ్చినట్టు బయటికెళ్తే కూడా ఎవరు ఊరుకోరు. కాబట్టి ఇది నా ఒపీనియన్ మాత్రమే. థ్యాంక్ యూ వెరీ మచ్.